నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యమని వెల్లడి. మహిళలకు బీజేపీలో పెద్దపీట వేస్తామని ప్రకటన. క్రీడాకారిణి సాదియాకు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి నారా లోకేష్ క్రీడాకారులు రాష్ట్రాన్ని మరిన్ని పథకాలు తీసుకురావాలని పిలుపు. క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోందని వెల్లడి. నగరంలో సందడి చేసిన అహో విక్రమార్క చిత్ర యూనిట్. తొలిసారి హీరోగా పరిచయం అవుతున్న మగధీర చిత్ర విలన్ దేవ్గిల్ ఆగస్టు 30న విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరిన హీరో దేవ్గిల్. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలన్న మాల మహానాడు జేఏసీ నేతలు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం గొల్లపూడిలోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ శ్రేణులకు సభ్యత్వ నమోదు కార్యశాలపై అవగాహన కల్పించారు. మొదటిగా భరతమాత చిత్రపటానికి దీన్ దయాళ్ ముఖర్జీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన బీజేపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. 50% దాంట్లో ఉంటే కష్టం, కానీ కనీసం 50% మనకి ప్రజానీకంలో సగం 50% వాళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు. మహిళల్ని బాగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మహిళా నాయకురాలు కనుక మనకు లేకపోతే అసలు ఓవరాల్గా పార్టీలు పటిష్టం కావు. 33% అంటే 225లో 33% అంటే కనీసం 70 మంది ఎమ్మెల్యేలు మహిళలను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, ఏ పార్టీ అయినా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వయసులో ఉన్న వాళ్ళని, మహిళలు కానీ పురుషులు కానీ అన్ని వయసులో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ వాళ్ళు రీజనబుల్లీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటున్నారు. కాబట్టి సభ్యత్వం చేసే విషయంలో గట్టిగా కనుక మనం నామకా వస్తే అంటే అది చేయాలి కాబట్టి చేయడం కాకుండా మనస్ఫూర్తిగా కన్విక్షన్తో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నేను మనవితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యమైన కార్యశాల సభ్యత్వ సన్నాహక కార్యశాల ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు 1వ తారీఖు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయన తీసుకొని తదనంతరం 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలోని ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంది. 3వ తారీఖు నుంచి జిల్లా స్థాయిలోని జిల్లా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మొదట రింగ్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేసే వరకు మాల సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో మాల సంఘాల జేఏసీ సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. వర్గీకరణను రద్దు చేసే వరకు ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. నేను మల్లెల వెంకటరావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న మాల సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల మహానాడులు, మాల జేఏసీలన్నీ కూడా ఈ సదస్సుకు వచ్చినాయి. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పును రద్దు చేసేంత వరకు అందుకు నిరసనగా
ఈ సభ నిర్ణయాలు చేయటం కోసం ఈ జేఏసీ ఈరోజు జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో అతిక్రమించి ఈ భారతదేశ సుప్రీంకోర్టు 80% భారత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా తిష్ట వేసిన మనువాదులైన బ్రాహ్మణులైన న్యాయమూర్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేసేందుకోసం ఈరోజు ఈ మనువాద బ్రాహ్మణీయ అగ్రహారపు తీర్పిచ్చిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దేశ సుప్రీము ఈ భారత ప్రజలకు సుప్రీం కాదు. పార్లమెంటు కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవడూ కూడా భారత ప్రజలకు సుప్రీం కాదు. ఈ దేశానికి సుప్రీం కాదు. మేము ఎన్నుకుంటే ఎన్నిక కాబడ్డ వాళ్ళు మీరు. ఈ అందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలకు మీకు అందరికి కూడా భారత రాజ్యాంగమే సుప్రీం. భారత రాజ్యాంగం ఇచ్చిన ఆ సూచనలను మ్యాండేట్లను తప్పనిసరిగా గౌరవించి అమలుపరచాల్సిన బాధ్యత, ఆ మేరకే తీర్పులు ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఈరోజు అహంకారంతో, కులోన్మాదంతో, మతోన్మాదంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేరుతోటి మనువాద తీర్పులు ఇచ్చిన ఆ బెంచ్లో ఉన్న జస్టిస్లందరూ న్యాయమూర్తులు కూడా బీసీలను, ఎస్సీలను ఒకే ఘాటిపై పట్టి ఈ వర్గీకరణపై తీర్పు చేయడం జరిగింది. దానికి ఒకే ఉదాహరణ, వీరందరూ కూడా ఎక్కడా కూడా హోమోజెనస్ గా లేరు అని అంటున్నారు. అంటే మనమందరం పోటీ సొంతమేమేమా, బాధికులందరూ బట్టలు కూడా లేకుండా తిరుగుతున్నారా, వారికి అలా కనిపిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే 195% మాలలు కానీ, మాదిగలు కానీ అందరూ కూడా పేదోళ్ళుగానే ఉన్నారని ఇప్పటికీ కూడా మేము చెప్తున్నాం. అలాగే రెల్లి కానీ ఎవరైనా కూడా పేదోళ్ళుగానే ఉన్నారు. ఈ పేదరికానికి కారణం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాదు. ఈ పేదరికానికి కారణం బాధితులనే మాత్రం మనం భావించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీరికి రావాల్సిన ఫలాలు ఏమి తగ్గకుండా చేసినందుకే ఇప్పటికీ కూడా అనగారిన వర్గాలుగానే మనం అందరం ఉండిపోయాం. దానికి ఒక ఉదాహరణ విజయవాడ నగరంలో ఆహా విక్రమార్క చిత్ర యూనిట్ సందడి చేసింది. అహో విక్రమార్క చిత్ర ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని వివంత హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో దేవ్గిల్ మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనను మగధీర చిత్రంలో విలన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారని తెలిపారు. ఆనాటి నుంచి తెలుగు, హిందీ, కన్నడ, మరాఠా చిత్రాలలో అనేక విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను రంజింపచేసినట్లు పేర్కొన్నారు. 14 ఏళ్ల తర్వాత తాను తొలిసారిగా ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు దర్శకుడు పేట త్రికోటి నిర్మాణంలో అహో విక్రమార్క చిత్రంలో హీరోగా నటించినట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో తాను ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ప్రేక్షకులకు కనిపిస్తానని తెలిపారు. తల్లి సెంటిమెంట్తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని, ప్రముఖ సంగీత దర్శకుడు రవి బన్సూర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుందని ఆయన వివరించారు. Koti Garu is a big fan of Prabhas Garu. Prabhas Garu says only hi darling and Koti Garu says only 3 words. So I just want to say, I'll give a small introduction. I'm going to speak in English. Is that okay? Anna? Okay na Anna? Okay. My parents gave me birth in Pune. Rajmouli Garu gave me name in Hyderabad with Magadhira. So Rajmouli Garu is my godfather and he had created this name called Ranadev Billa, which was being introduced in Magadhira to all over the world, and entire nation has given a lot of love, especially my Telugu family. Telugu fans have loved Ranadev Billa, and today the same from the same team, Trikoti Peta, who's been a co-director with Rajmouli Garu for last 30 years, his last film Triple R. And సినిమా దిక్కులు చూడక రామయ్య అండి, సెకండ్ సినిమా జువా, ఇది థర్డ్ పిక్చర్ అండి నాకు. ఇది మేము యాక్చువల్గా ఏంటంటే నేను కో-డైరెక్టర్గా మగధీర చేసేటప్పుడు దేవ్ గారు ఫస్ట్ టైం విలన్గా ఎంట్రీ అయ్యాడు అనమాట రాజమౌళి సినిమాకి. అప్పటి నుంచి మా ఇద్దరు బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవ్రీ మంత్ ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నవాళ్ళు. గత 3 years బ్యాక్ సినిమా చేద్దామని, హీరోగా చేద్దామని అన్నారు.
సో నేను RRRలో ఉండడం కదా లేట్ అయ్యి జస్ట్ RRR అయిపోగానే స్టార్ట్ చేసుకున్నాం. కూర్చొని ఒక విలన్ను మనం ఎలాగా హీరోగా చేయాలని ఆలోచించినప్పుడు ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని అనుకొని ఈ ఒక పోలీస్ కథ తీసుకున్నామండి. ఆ పోలీస్ కథలో ఇంకా సెంటిమెంటు, లవ్, కామెడీ అన్నీ కలిపి ఒక ఫుల్ మాస్ ఎంటర్టైన్గా తీశారండి. హీరో క్యారెక్టర్ మంచి పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఆయనతో డ్యాన్స్లు కూడా చేయించారండి? ఒక పాట చేశాడు, డ్యాన్స్ చేశారండి. అంటే లవ్ ట్రాక్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేశాడు. ఆల్రెడీ మామూలుగా మంచి డాన్సర్ అండి ఇతను. ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ సాంగ్స్ అవి కూడా చేస్తున్నాడు. సో సినిమా చూసేటప్పుడు కూడా మనకి నీట్గానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తుంటారనుకుంటా సాంగ్ కూడా. విలన్గా ఇన్ని సినిమాలు చేశారు, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది బేస్ కదా. త్రికోటి గారు బేసిక్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. ఓకే, అంటే ఇది 3వ సినిమా డైరెక్షన్ చేస్తున్నా సరే చాలా పెద్ద పెద్ద సినిమాలకి మళ్ళీ 10 సార్లు రాజమౌళి గారి పేరు తీసుకోవటం కాదు, కానీ ఆయన ప్రతి సినిమాకి కూడా ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక విలన్గా ఇన్ని సినిమాలు ఎస్టాబ్లిష్ అయిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడు హీరోగా మనం ప్రజెంట్ చేస్తున్నాము అని అంటే ఎలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇస్తే సినిమాలో అది జస్టిఫైడ్గా ఉంటుంది, ఎలా అయితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఆడియన్స్కి కూడా అరే సడన్గా వచ్చి ఏదో డ్యాన్స్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు ఏంట్రా అన్న ఫీలింగ్ లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకుని స్టోరీ లైన్ కూడా దీనికి తగ్గట్టుగానే ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని మీద చాలా ఎలా ఉన్నారు? Like he said, నా పేరు ఆర్తి దేవేందర్ గిల్ and I'm representing Dev Gill Productions. ఇవాళ నాకు చాలా సంతోషం. Vijayawada is a very warm and hospitable city, and it is very nice to see such lovely people. Today, throughout the day, we've been meeting people in Vijayawada, and it's a wonderful experience. Thank you for showering so much of love on us. So like someone asked, who is the producer? So this is a long journey for us as Dev Gill Productions. It has started 14 years ago, the dream and the aspiration of Dev Gill Productions. And we are very fortunate that we could collaborate with someone so accomplished like Peta Trikoti Garu, who is a wonderful director, and he has shown his brilliance in direction in this film. We request all of you to come to the theatres. 30th థియేటర్స్లో ఖచ్చితంగా రావాలి అండి. మిమ్మల్ని బ్లెస్ చేయాలి. ఆధునికత మోజులో పడి నేటి తరం మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతోందని స్కూల్ చైర్మన్ విజయబాబు తెలిపారు. నగరంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో సంస్కృతి 2024 పేరిట మన సంస్కృతి సంప్రదాయాలు కళలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమం విద్యార్థులను తల్లిదండ్రులను అలరించింది. పల్లెటూరి వాతావరణం, వస్త్రధారణ, చిరుధాన్యాలతో వంటలు ఇలా మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలిపేలా చేసిన ఏర్పాట్లు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విద్యార్థులను చూసి వారి తల్లిదండ్రులు సంబరపడ్డారు. పూర్వం గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఆడుకున్న ఆటలను విద్యార్థులకు పరిచయం చేయటమే కాకుండా వారితో కూడా ఆడించారు. మన పూర్వీకులు తినే ఆహారం మరియు పిండి వంటలు ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని ఎంతో సంతోషంగా గడిపారని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న విశిష్టతను, గొప్పతనాన్ని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ తెలిపారు. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో విజయవాడ క్లబ్లో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం పిల్లలు మన కల్చర్ని మర్చిపోకుండా వాళ్ళు డిఫరెంట్ ఎలిమెంట్స్ని తీసుకుని వాటిని రీసెర్చ్ చేసి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ ఏదైతే మన సంస్కృతిలో భిన్న సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళుగా టీచర్స్కో లేకపోతే అసెస్మెంట్కో ప్రజెంట్ చేయటం ఒక మోడల్ అయితే, ఇది పబ్లిక్లో ఎవరైతే ఇంటలెక్చువల్ సెగ్మెంట్ ఉంటారో వాళ్ళందరితో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళకి సమ్ యాడ్ ఆన్ వాల్యూ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో సండే అందరూ ఉండే టైంలో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి, అలాగే క్లబ్లో ఉన్న మెంబర్సు, మా పేరెంట్సు, అలాగే సిటీలో ఉన్న అదర్ పుర ప్రముఖులను అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ
పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేలాగా చేయటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం హరిసిమ్రన్ మేడం, అలాగే దీని మీద ఏమి ఎగ్జాక్ట్గా ఏమేమి ఇష్యూస్ని, ఏమేమి ఎలిమెంట్స్ని వాళ్ళు తీసుకున్నారు, ఎలా వాళ్ళు ప్రజెంట్ చేశారు అనే విషయం ఇప్పుడు మేడం గారు చెప్తారు. ఇక్కడ మార్నింగ్ 7 o'clockకి సంస్కృతి 2024 పేరిట కల్చరల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడంటే కనుక మనమంతా వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాం. మరి దీని నుంచి బయటకు రావాలి, మన తాతలు అమ్మమ్మలు ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా జీవించారు అనేది మన ఈ తరానికి ముందు తరానికి తెలియాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో అట్లూరి విజయబాబు గారు ఒక చక్కటి ఈవెంట్ని ముందుగా ఈ సండే రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ అనేక మన చిన్నప్పుడు ఆడుకునేటువంటి ఆటలు, పులి మేక, అలాగే వామన గుంటలు, అంతేకాకుండా 7 పిక్స్, అష్టాచెమ్మ, ఇలాంటి రకరకాలైనటువంటి హాయిగా ఒకళ్ళే కూర్చుని ఆడుకునే ఆట కాదండి. మనం ఇప్పుడైతే మొబైల్లో చూసుకుని రకరకాల గేమ్స్ ఆడుతున్నాము. అలాంటి ఆట కాదు, అందరూ కూర్చుని సమిష్టిగా ఆనందంగా కూర్చుకుని ఆడుకునే ఆటలు పరిచయం చేయాలి అనేటువంటి ఆటల్ని అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం తినేటువంటి ఆహారం పిజ్జా, బర్గర్లు, అలాగే లేదంటే ఒక రోటీ తినేస్తాం, పన్నీర్ కర్రీ తినేస్తాం, లేదా ఏదో నాన్ వెజ్ ఐటెం, అలా కాదు. మరి నాటి వంటలు, పెసరట్లు లాంటివి, మాడుగుల హల్వా, అలాగే చిరుధాన్యాలతో పరమాన్నం, ట్రెడిషనల్ ఫుడ్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. మనందరికీ తెలుసు ఇటీవలే కోవిడ్ వచ్చింది, మనందరికీ ఒక లెసన్ని నేర్పించింది. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం పెరిగితే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని. ఈ is amalgamation of our cultural heritage. Culture is what makes us the strong, and that's the strength of everything what we do. And that's what has been there, where Bloomington International School brought together culture of Andhra Pradesh to see that how all these traditions bring us all together and makes us stronger day in and day out. We were very, very strong. When we say our cultures, our students require these strengths to see that their future is also equally healthy. That's the reason our motto has been there, where we say celebrating our cultures and cultivating healthy choices, because our culture is what gives us the healthy choices to lead a good and healthy life. We also have it where our motto was there, where we wanted the audience as well as our students to engage in the cultural heritage, and while they were engaging in their cultural heritage, inspire others to lead a healthy life. And as they are inspiring everyone to lead a healthy life, దుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. వేకువజాము నుంచే దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు దేవస్థాన సిబ్బందితో సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం ఆదివారం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది. వెనుకబాటుతనంతో అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డెర కులాన్ని ఎస్టీలలో చేర్చాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డెర్ల ప్రతినిధుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ వడ్డెర జనాభా తామాషా ప్రకారం 200 కోట్లు వడ్డెం కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో డిపాజిట్ లేకుండా ఇవ్వాలని, నామినేషన్ పద్ధతిన 15% ప్రభుత్వ పనులు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర కులాన్ని బీసీఏ నుండి ఎస్టీ కులాల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో తీర్మానించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పేరు మార్చి వడ్డే ఓబన్న ప్రాజెక్టుగా నామకరణం చేయాలని, విశాఖపట్నం సముద్రం ఒడ్డున బీచ్లో వడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలన్నారు. ఆదరణ పథకం కింద వడ్డెర్లకు ఆధునిక పనిముట్లు ఉచితంగా మంజూరు చేయాలని కోరారు. మూలల నుంచి ఇక్కడికి వడ్డెర సోదరులు ఇచ్చేసి ప్రతినిధులు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వడ్డెర కులం స్థితిగతులు ఎలా ఉన్నాయో
మరి అందరికీ తెలియంది కాదు. మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అతి దగ్గర నుంచి ఈ కుల యొక్క కష్ట సుఖాలు తెలిసినవారు కాబట్టి మేము సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల రీత్యా అత్యంత, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మరి కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. 50 సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక, మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాలతో ఏ విధంగా అయిందో, కర్ణాటకలో, హర్యానాలో, రాష్ట్రంలో, దేశంలో 13-14 చోట్ల ఎస్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారిని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా, మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక వెంకటేష్ మౌర్య, భారతీయ వడ్డేర సమాజ సేవా సంఘ నేషనల్ ప్రెసిడెంటు, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, తమిళనాడు స్టేట్ బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నాను. నా జೊತೆలో ప్రజెంట్ ఎమ్మెల్సీ అయినట్ల యేసురత్నం గారు ఉన్నారు, డాక్టర్ సంజీవయ్య ఉన్నారు, తాళ్ళూరి వెంకటేశ్వరులు ఉన్నారు, గుంజి నరసింహరావు ఉన్నారు. మా రాష్ట్ర కమ్యూనిటీ ప్రతినిధులంతా ఇక్కడ ఉన్నారు. ఈరోజు మేము ముఖ్య విషయంతో సమావేశమయ్యాము. అదేమంటే సుమారు 30 ఏళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మా వడ్డేర కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు, ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్కి ముందు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15th కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు వాహన రంగంలో అత్యంత వేగవంతమైన వాహనాలను సింపుల్ ఎనర్జీ సంస్థ పరిచయం చేసిందని సంస్థ వ్యవస్థాపకులు సుహాన్ రాజకుమార్ తెలిపారు. వెటర్నరీ కాలనీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సింపుల్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ షోరూంను సింపుల్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకులు సుహాస్ రాజ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ రూపొందించిన 2-వీలర్ వాహనాలను యువతను ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లు తెలిపారు. సాధారణ వాహనాల కంటే ఎక్కువ అధునాతనమైన పరికరాలతో రూపొందించినట్లు పేర్కొన్నారు. అనంతరం సింపుల్ ఎనర్జీ బిజినెస్ హెడ్ ప్రదీప్ నాయర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నూతన షోరూంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అధునాతన మోడల్స్లో వాహనాలను 7 రంగుల్లో విడుదల చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో వ్యాఖ్యానించారు. అత్యంత వేగవంతమైన వాహనాలను తాము అందుబాటులోకి తీసుకువచ్చామని, వాటి ధరలను 1,66,000, 1,45,499 రూపాయలుగా నిర్ధారించారు. Rajkumar, founder and CEO of Simple Energy. So we are an electric vehicle startup since 5 years. So we have built India's longest range scooter. It has 200 plus kilometers of range. We have a variety of products called Doubt One and Simple One. So we launched our first store in Andhra Pradesh, Vijayawada today. We are based in Bangalore, but we chose Andhra Pradesh as our first store location because it's a homegrown. We are associated with Vasavi Mobility since long time, and they have supported us in long journey. So furthermore, we are looking at exploring Hyderabad, Vizag, Chennai, etc. Going forward, and we have 15 more stores opening in next 3 weeks. So we are excited for this endeavor now going forward, and I welcome all Andhra Pradesh to come join us in this revolution. And people of Vijayawada, please come join Simple Energy. Look at the products that we offer, and we are looking forward to we are looking forward to having you at the store and you experiencing the Simple One on the sale right now. And we also want to thank the entire Vasavi Mobility team, especially Mr. Kishore Garu. So he's been a great pillar of support for Simple Energy since last 3 years. Vasavi Green Tech Private Limited, managing partner Vasavi Mobility. ఆగస్టు 25వ తారీఖు ఇది మన రాష్ట్రానికి కానీ మన విజయవాడకి కానీ ఒక మంచి వినూత్నమైన దినం. ఎందువల్లంటే సింపుల్ సూపర్ ఈవీ మన విజయవాడ నగరానికి ఇవాళ వేంచేసింది. దీని యొక్క జర్నీ 2018 స్టార్టింగ్ కంపెనీ ఇది. ఒక 3 వ్యక్తులతోటి ఈ యొక్క సంస్థ స్థాపించబడింది.
దానికి CEO ఫౌండర్ సుహాస్ గారు, అలానే వారి యొక్క స్నేహితులు అంకిత్ అండ్ శ్రేష్ఠి గారిచే ఇది 2018లో స్థాపించబడింది. ఇలా మెల్లిమెల్లిగా 5 సంవత్సరాలకి ఒక మంచి అద్భుతమైన ఒక బండి 212 కిలోమీటర్ల మైలేజ్ తోటి మన విజయవాడకి వేయించేసింది. ఈ యొక్క మన విజయవాడ ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఒక మంచి సుదినం. ఎందుకంటే ఇంత మైలేజు, ఇంత టెక్నాలజీ ఉన్నది ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. అలానే టోటల్ ఇన్నోస్ టెక్నాలజీ, అంటే మన దేశంలోనే తయారైన టెక్నాలజీతోటి ఈ బండి రూపొందించబడింది. ఎందుకంటే అందరూ చాలా వరకు బయట టెక్నాలజీని వాడతారు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని పార్ట్లను అసెంబ్లింగ్ చేసి ఇక్కడ అమ్ముతారు. కానీ అట్లా కాకుండా స్టార్టింగ్ నుంచి ఏకొండూరు, గంపలగూడెం ప్రాంత ప్రజలకు శాశ్వతంగా కృష్ణానది జలాలను సరఫరా చేయాలని ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితుల కోసం సిపిఐ జిల్లా శాఖ చేపట్టిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆటో వర్కర్స్ యూనియన్ నేడు విజయవాడలో ఆటో ప్రచార యాత్రలు చేపట్టింది. హనుమాన్పేట దాసిరి భవన్ నుండి కొనసాగిన ఆటోల ప్రచార యాత్రలో భాగంగా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఆటోలకు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నేతలు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ నెల 26, 27, 28, 29 తారీఖుల్లో తిరువూరు నుండి విజయవాడ వరకు జరిగే ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్రను జయప్రదం చేయవలసిందిగా విజయవాడ నగర ఆటో వర్కర్స్ యూనియన్ సంఘీభావంగా ఈ పోస్టర్ని రిలీజ్ చేస్తూ ఆ పాదయాత్రను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో ప్రధానంగా కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. కృష్ణా నది పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జలాలు అందకపోవడం ద్వారా ఫ్లోరైడ్ వాటర్ ఆటో వర్కర్స్ సంఘీభావం తెలియపరుస్తూ ఇవాళ గంపలగూడెం, ఏకొండూరు, అలాగే జగ్గాయపేట ఎలక్ట్రిక్ సిమెంట్ కంపెనీలో చాలామంది అసలు బాస్తా ఉన్నారు. దానిలో భాగంగా 27, 28, 29 ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో దానిలో సభ్యులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్కు తిరిగి వచ్చారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తిరిగి వచ్చారు. ఇవాళ ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించింది. బయో E3 విజ్ఞాన్ ధార పథకం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ పథకానికి కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. కేబినెట్ భేటీపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం నూతనంగా బయో E3 కార్యాచరణను తీసుకువస్తోందని వివరించారు. త్వరలో బయో విప్లవం రానుందని, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. క్రీడాకారిణి సాదియాకు మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియాకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట సాదియాకు లోకేష్ 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీడీపీ నేతలు ఈ చెక్ను సాదియాకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు సాదియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సాదియా గతంలో షార్జాలోని జరిగిన ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడం విశేషం కాగా, సాదియా అక్క షేక్ ఆసియా కూడా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణే. ఆమె హాంకాంగ్ పోటీల్లో 4 స్వర్ణాలు సాధించింది. ఆసియా ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ చేస్తోంది. తండ్రి శిక్షణలో సాదియా, ఆసియా పవర్ లిఫ్టర్లుగా రాణిస్తున్నారు. సార్ ఏమన్నారంటే, మీరు వరల్డ్ ఛాంపియన్షిప్
ఎదురండి, నేను జాబ్ సంగతి నేను చూసుకుంటానని చెప్పారు. ఇది ఈ గూగుల్ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఫ్యూచర్లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్, ఈ స్పాన్సర్షిప్తో పాటు కొత్తగా ఈ మంగళగిరి నుంచి ఎవరైతే వెళ్తారో స్పోర్ట్స్కి, వాళ్ళకి ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనేది ఇలా స్పోర్ట్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి సార్ టీ-షర్ట్స్, క్యాప్ అండ్ వ్యవసాయ భూములను డీల్ చేసే గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ పోర్టల్ను నూతనంగా ప్రారంభించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ రామ్ తెలిపారు. భారతీనగర్లోని నోవటెల్ హోటల్లో గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ పోర్టల్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ రామ్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ వెబ్సైట్ ప్రారంభించామన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఈ వెబ్సైట్లో ఉంటారన్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయదారులను ప్రోత్సహించి సారవంతం చేయడం జరుగుతుందన్నారు. మేము గ్రీన్ల్యాండ్ క్యాపిటల్ అని ఒక కంపెనీ మాది. సో ఇదేంటంటే మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఒక డీల్ చేసే ఒక పోర్టల్ అనమాట. బేసికల్గా ఇది రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, అంటే ఇప్పుడు మనకి ఓలా, యూబర్ అవి ఎలా అయితే ఉన్నాయో, సో ర్యాపిడోస్, ఇలా ఏదైతే మన కొత్త టెక్నాలజీ ఇలా డెవలప్మెంట్ వచ్చి అనార్గనైజ్డ్గా ఉన్న సెక్టార్స్ని, అనార్గనైజ్డ్గా ఉన్న ప్రొఫెషనల్స్ని ఎలాగైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయో, సేమ్ అలాగే ఇప్పుడు మనం గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ అనే ద్వారా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ డీలింగ్ ఉన్న రియల్ ఎస్టేట్ డీల్ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆ డీల్ చేసేదాన్ని మనం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక కొత్త అప్లికేషన్ లాంటిది డెవలప్ చేసాం మనము. సో దానికి ఇక్కడ మనము విజయవాడలో కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ ఆల్రెడీ మనకి ఎన్రోల్మెంట్ కోసము పెట్టుకున్న ఎవరైతే అప్లికేషన్స్ కానీ, కొంతమంది మనం అయితే సెలెక్ట్ చేసిన ఆర్గనైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓరియంటేషన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి ఇది ఒక సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి గ్రీన్ల్యాండ్ క్యాపిటల్ సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్లో వస్తుంటాయి. అంటే అన్నీ అంటే ఎవరెవరైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఆ ల్యాండ్స్ అనమాట. అలాగే కొనుక్కుందాం అనుకున్న బయర్స్ కూడా దీంట్లోకి వస్తారు. ఇది ఒక పోర్టల్ బేసికల్గా. ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఒక 5 రీజనల్ ఆఫీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది, జోనల్ ఆఫీసెస్. ఇప్పుడు అలాగే ఒక 1600 ఏజెంట్స్ తోటి ఇది మొత్తం ఎన్రోల్మెంట్ అవి జరుగుతూ ఉన్నది. సో వెరీ సూన్ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్ గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ దాంట్లోకి వస్తాయన్నమాట. సో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ మీటింగ్ ఇది. అది సారవంతమైన భూమిను సేంద్రియం. సో బేసికల్గా మాకు ఈ ఆలోచన రావడానికి కూడా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నాము. అంటే ఒక రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని దీన్ని డీల్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే ఇండియా లెవెల్లో ఇప్పుడు ఓన్లీ 1.5% ఆఫ్ ద ల్యాండ్ సారవంతమైన భూమి. దంత వైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ చైతన్య, శ్వేత కలిసి స్కై డెంటల్ను ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. సీతారాంపురం సిగ్నల్ సమీపంలోని కొల్లిపార శ్రీరాములు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై డెంటల్ హాస్పిటల్ను రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్వేతతో కలిసి ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య, శ్వేత సొంత హాస్పిటల్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. చిన్నపిల్లల వద్ద నుంచి వృద్ధుల వరకు వారికి ఉన్న దంత సమస్యలు పరిష్కరించడంలో వీరికి మంచి అనుభవం ఉందని తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల ఫెసిలిటీస్తో హాస్పిటల్లో ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో విజయవాడ మరింత అభివృద్ధి చెందనుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఇటువంటి వారికి ప్రోత్సాహం ఇస్తోందని ఆయన తెలియజేశారు. హాస్పిటల్ ఏర్పాటు చేసిన సందర్భంగా వారిరువురికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. డాక్టర్ చైతన్య గారు, డాక్టర్ శ్వేత గారు ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న డెంటల్ డాక్టర్స్. ఒకళ్ళు పెద్దవాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్కి, అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి
మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్ వీళ్ళు. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్కి కావాల్సిన చైర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేశారు. మరి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో విజయవాడ రూపురేఖలే మారబోతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి ఒక నిజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయ్యే పరిస్థితుల్లో దాన్ని ఆనుకున్న విజయవాడ దీని ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుంది. మరి జనాభా ప్రజలు కూడా పెరిగినప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా వాళ్ళకి కావాల్సిన వసతులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అరేంజ్ చేసి ప్రైవేట్ యాజమాన్య నియోజకవర్గంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్కై డెంటల్ ఇక్కడ డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ఓపెన్ చేయడం సంతోషం. ఇది గౌరవ మంత్రి పార్థసారథి గారు అలాగే సాధిక శాసనసభ్యుడిగా మా చేతుల మీద స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, స్పెషాలిటీస్ని నియోజకవర్గంలో ప్లస్ నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్వేత ఈ చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్. మరి విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల డెంటల్ అనేటప్పటికీ చాలా డెలికేట్గా, కేర్ఫుల్గా డీల్ చేయాల్సినటువంటి అంశం. దానికి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టి చాలా హై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫెసిలిటీస్ని సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు పెట్టారు. అట్లాగే డాక్టర్ చైతన్య మరి మిగిలినటువంటి డెంటల్ ప్రాసెస్లో ఇంప్లాంట్స్ అలాగే పెద్దవాళ్ళకి అలాగే మరి కృత్రిమ ఆర్టిఫిషియల్ డెంటల్స్ అమలు చేయడంలో అన్నింటిలో స్పెషలైజేషన్ చేసిన అతను చైతన్య. చాలా సంతోషం. వీళ్ళిద్దరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలుపుతూ మా నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసినందుకు. ఐఎమ్ ఏ ప్రోస్టోడాంటిస్ట్ బై ప్రొఫెషన్. నేను పెద్దవాళ్ళకి పళ్ళు లేని వాళ్ళకి రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్ చేయడానికి స్పెషలైజేషన్ MDS చేస్తున్నాను. తిను నా మిసెస్ డాక్టర్ లక్ష్మీ శ్వేత గారు. ఈవిడ చిన్నపిల్లలకు సంబంధించిన దంత సమస్యలన్నిటికీ కూడా చికిత్స చేయడంలో నైపుణ్యురాలు. ఈవిడ పీడియాట్రిక్ డెంటిస్ట్గా MDS చేస్తున్నారు. మేము గత 8 సంవత్సరాలుగా విజయవాడ ఏలూరు రోడ్లో మన దంత వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ఓన్ ప్రిమిసెస్కి సీతారాంపురం జంక్షన్కి మనం మూవ్ అయ్యాము. ఇవాళ ఓపెనింగ్ జరిగింది దీనికి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లలకి దంత చికిత్సలు అనేటప్పటికి అందరికీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్, పిల్లలకి చేయాలంటే చాలా కష్టతరమైందనమాట. వాళ్ళని మేనేజ్ చేయాలన్నా, వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్. సో ఆవిడ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళకి ఎలా చేయాలి అనేది ట్రీట్మెంట్ నైపుణ్యంతో చేయడంలో నిష్ణాతురాలు అవడం వలన ఎక్స్క్లూజివ్ కిడ్స్ డెంటల్ వింగ్, స్కై కిడ్స్ డెంటల్ వింగ్గా ఒక వింగ్ని స్టార్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి ప్లే ఏరియా అట్లాంటి సదుపాయాలు కల్పించి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అన్నటువంటి అట్మాస్ఫియర్ కలిగించి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏమన్నా జరుగుతుందేమన్న భయం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడంలో మనం ఈ ఎక్విప్మెంట్ అంతా వాడుతూ పీడియాట్రిక్ డెంటిస్ట్ని చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తాము. మేము ఇవాళ మన ఓన్ ప్రిమిసెస్కి మూవ్ అయ్యాము. అక్కడ మనం ఓపెన్ చేసాము బ్రాంచ్ని, హాస్పిటల్ని. తిరువూరులో మాకు బ్రాంచ్ కూడా ఉంది. తిరువూరులో కూడా ఈ సేవల్ని మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెంటిస్ట్రీకి సంబంధించి అన్ని రకాల చికిత్సలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని రకాల చికిత్సలు జరుగుతాయండి. యూ కెన్ సే ఇట్స్ ఎ కంప్లీట్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ. చిన్న పిల్లల దగ్గర నుంచి సిన్స్ ఫ్రమ్ 6 monthsకి టీత్ రావడం మొదలవుతుంది. 60-70 yearsలో టీత్ ఓడడం మొదలవుతుంది. సో చిన్నపిల్లలు 6 months నుంచి టీత్ మొదలైనప్పటి నుంచి మనుషులు చనిపోయే వరకు కూడా ఆ టీత్ రీప్లేస్మెంట్ అవన్నీ చేయడానికి కూడా ఏ కంప్లీట్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ అని చెప్పచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యమని వెల్లడి, మహిళలకు బీజేపీలో పెద్దపీట వేస్తామని ప్రకటన. క్రీడాకారిణి సాదియాకు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి నారా లోకేష్, క్రీడాకారులు రాష్ట్రాన్ని మరిన్ని పథకాలు తీసుకురావాలని పిలుపు, క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోందని వెల్లడి. నగరంలో సందడి చేసిన అహో విక్రమార్క చిత్ర యూనిట్. తొలిసారి హీరోగా పరిచయం అవుతున్న మగధీర చిత్ర విలన్ దేవ్గిల్ ఆగస్టు 30న విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరిన హీరో దేవ్గిల్. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలన్న మాల మహానాడు జేఏసీ నేతలు, వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజం. ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.